ఓం శాంతి. ఈరోజు మిగులు 17/6/2021. मीठे बच्चे, तुम पारलौकिक बाप को यथार्थ रीति जानते हो, इसलिए तुम्हें ही सच्चे प्रीत बुद्धि व आस्तिक कहेंगे. మధురమైన పిల్లలారా, మీరు పారలౌకిక తండ్రిని యథార్థ రీతిలో తెలుసుకున్నారు. అందువలన మిమ్మల్ని మీకే సత్యమైన ప్రీతి బుద్ధి అని మరియు आस्तिकुलो అని अंटारो. प्रश्न: बाप के किस कर्तव्य से सिद्ध होता है कि वो भक्तों का रक्षक है? बाबा ये कर्तव्य द्वारा అతడు భక్తుల రక్షకుడు అనేది నిరూపణ అవుతుంది. उत्तर: सब भक्तों को रावण की जेल से छुड़ाना, इंसॉल्वेंट से सॉल्वेंट बनाना ये एक बाप का है कर्तव्य है. భక్తులందరినీ రావణ జైలు నుండి విడిపించటము, బికారిగా అయిపోయిన వారిని, నిరుపేదగా అయిపోయిన వారిని సంపదవంతులుగా తయారు చేయడము, ఇది ఒక బాబా యొక్క కర్తవ్యమే. जो पुराने भक्त हैं उन्हें ब्राह्मण बनाकर देवता बना देना, यही उनकी रक्षा है. ఎవరైతే పాత భక్తులుగా ఉన్నారో వారిని బ్రాహ్మణులుగా తయారు చేసి బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారు చేయడం. పాత భక్తులు అంటే ద్వాపరయుగం ప్రారంభం నుండి, భక్తి ప్రారంభమైన దగ్గర నుండి ఎవరు భక్తులుగా అయి ఉన్నారో వారిని ఇప్పుడు బ్రాహ్మణులుగా తయారు చేసి బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారు చేసేయటము, ఇదే అతడు భక్తులకు ఇచ్చే రక్షణ. भक्तों का रक्षक आया है अपने सभी भक्तों को मुक्ति जीवन मुक्ति देने. భక్తుల రక్షకుడు బాబా వచ్చారు తన భక్తులందరకు ముక్తి జీవన్ముక్తి ఇవ్వటానికి. गीत: भोलेनाथ से निराला यार कोई नहीं, భోలానాథన కంటే అతీతమైన వారు ఇంకెవరూ లేరు అని పాట. ఓం శాంతి. ఏ కిస్కి మహిమ సుని बच्चों ने, ఎవరి మహిమ విన్నారు పిల్లలు? పాటలో गाया जाता है ऊंच ऊंच भगवान और भगवान को ही बाप कहा जाता है. ఉన్నతోన్నతమైన భగవంతుడు అని చెప్పాలి కదా. ఎవరి మహిమ ఇది? ఉన్నతోన్నతమైన భగవంతుడు మహిమ. భగవంతుణ్ణి తండ్రి అంటారు. వహి ఈ సారి రచన కా రచయిత है. తండ్రి అంటే ఈ సృష్టి రచన అంతటికి అతడు రచయిత. जैसे लौकिक बाप भी रचयिता है, अपनी रचना का पहले कन्या को अपने स्त्री बनाते और फिर उनसे रचना रचते हैं. 5-7 बच्चे पैदा करते हैं, उनको कहा जाएगा रचना. बाप ठहरा रचयिता, वो हद के रचयिता ठहरे. ఇలాగైతే లౌకిక తండ్రి కూడా తన యొక్క పిల్లలకు రచనకు రచయిత అవుతారు. మొట్టమొదటిగా ఒక కన్యను తన భార్యగా స్వీకరిస్తారు. తర్వాత వారి ద్వారా రచన రచిస్తారు. 5-7 మంది పిల్లలు ఉత్పన్నం చేస్తారు. వారి రచన అనుకుంటారు. అప్పుడు ఆ పిల్లల తండ్రి పిల్లలకు రచయిత అయిపోతారు. ఈ విధంగా హద్దులో ఉండే ఒక ఇంటి పిల్లలకు రచయిత అవుతున్నారు లౌకిక తండ్రి. ये भी बच्चे जानते हैं రచన को రచయిత బాప్ సే వర్ష మిల్తే. ఇది కూడా పిల్లలు తెలుసుకున్నారు. రచనకు రచయిత బాబా నుండి, తండ్రి నుండి వారసత్వం లభిస్తుంది. లౌకికంలో కూడా రచయిత నుండే వారసత్వం దొరుకుతుంది. मनुष्य के 2 बाप तो होते ही हैं, एक लौकिक दूसरा పారలౌకిక. మానవులందరికీ 2 తండ్రుల సంబంధం ఉండనే ఉంటుంది. ఒకరు లౌకిక తండ్రి, ఇంకొకరు పారలౌకిక తండ్రి. बच्चों को समझाया है ज्ञान और भक्ति अलग अलग है, फिर है वैराग्य. పిల్లలకు బాబా అర్థం చేయించారు జ్ఞానము భక్తి
భక్తి వేరు వేరు, వీటి తర్వాత వస్తుంది వైराग्यम। इस समय तुम अच्छा संगम पर बैठे हो और बाकी सब कलयुग में बैठे हुए हैं। ఈ సమయంలో పిల్లలు మీరు సంగమయుగంలో కూర్చున్నారు, మిగిలిన మానవులందరూ కలియుగంలో కూర్చున్నారు। है तो सब बच्चे, परंतु तुमको बेहद तुमने बेहद के बाप को जाना है और सारी रचना का रचयिता है। అందరూ భగవంతుడికు బాబాకు పిల్లలే, కానీ మీరు బేహద్ బాబాను తెలుసుకున్నారు। ఎవరైతే రచన అంతటికి రచయిత అయి ఉన్నారో అతని పరిచయం తెలుసుకున్నారు మీరు। లౌకిక బాప్ హోతే भी उस పారలౌకిక బాప్ को याद करते। లౌకిక తండ్రి ఉన్నప్పటికీ పారలౌకిక తండ్రిని అందరూ పిలుస్తారు, జ్ఞాపకం చేస్తారు। सतयुग में लौकिक बाप होते, पारलौकिक बाप को कोई याद नहीं करते क्योंकि है सुखधाम। సతయుగంలో లౌకిక తండ్రి ఉంటారు, పారలౌకిక తండ్రిని ఎవరు జ్ఞాపకం చేయరు। లౌకిక తండ్రి ఉన్నా పారలౌకిక తండ్రిని పిలుస్తున్నారు అనే మాట సతయుగంలో ఉండదు, ఎందుకంటే అక్కడ ఉండేదే సుఖధామము। उस పారలౌకిక బాప్కు దుఃఖమే యాద్ करते। ఎప్పుడైతే దుఃఖం మొదలవుతుందో అప్పుడు పారలౌకిక తండ్రిని పిలుస్తారు, జ్ఞాపకం చేసుకుంటారు। यहाँ पढ़ाया जाता है, मनुष्य को समझदार बनाया जाता है। भक्ति मार्ग में मनुष्य बाप को भी नहीं जानते हैं। ఇక్కడ రోజు మనకి చదివించటం జరుగుతుంది। ఈ చదువు ద్వారా మానవులను తెలివైన వారిగా తయారు చేస్తున్నారు బాబా। బాబా చెప్తున్నారు భక్తి మార్గంలో మానవులకు బాబా కోసం తెలీదు। कहते भी है परम पिता परमात्मा है, गाड फादर है, दुख हरता सुख करता। फिर कहते थे सर्वव्यापी पत्थर में कण कण कुत्ते बिल्ली सब में है। परमात्मा बाप को गालियाँ देने लग पड़ते हैं। బాబా చెప్తున్నారు, స్పష్టంగా అర్థమవుతుంది కదా బాబా పరిచయం వారికి తెలియలేదు భక్తిలో అని। ఎందుకంటే ఒకవైపు పరంపిత పరమాత్మ అని, ఓ గాడ్ ఫాదర్ అని, ఓ దుఃఖహర్త సుఖకర్త అని మహిమ చేసి పిలుస్తున్నారు పైకి చూసి। ఇంకొక వైపు సర్వవ్యాపి, రాయి దెప్పలో ఉన్నారు, కణకణంలో ఉన్నారు, కుక్క పిల్లిలో ఉన్నారు అని చెప్పేస్తూ ఉన్నారు। మళ్ళీ పైకి చూసి కూడా మహిమ చేస్తున్నారు। ఈ విధంగా పరమాత్మ బాబాకు నిందలు చేస్తున్నారు, గ్లాని చేస్తున్నారు। అంటే మరి బాబాను తెలుసుకోలేదనే, పరిచయం తెలియదనే అర్థమవుతుంది కదా। तुम बाप के बनी हो तो तुम हो गए आज से का, तुम्हारी बाप के साथ प्रीत बुद्धि है, बाकी सबकी बाप के साथ విపరీత బుద్ధి है। ఇప్పుడైతే మీరు బాబాను తెలుసుకున్నారు, బాబా పిల్లలుగా అయిపోయారు కాబట్టి మీరు ఆస్తికులు అయిపోయారు। బాబాతో మీది ఇప్పుడు ప్రీతి బుద్ధి ఏర్పడింది, మిగిలిన మానవులందరితో బాబాతోని విపరీత బుద్ధి ఉంది। अब तुम जानते महाभारी लड़ाई भी सामने खड़ी है। पुरानी दुनिया का विनाश अर्थ हर 5000 वर्ष बाद कलयुग की पति दुनिया पूरी हो, फिर सत्य की पावन दुनिया स्थापन होती है बाप के द्वारा, जिसको याद करते हैं पति पावन आवो है कि भैया हमको इस विषय सागर से निकाल क्षीर सागर में ले चलो। బాబా చెప్తున్నారు మీరు ఇప్పుడు తెలుసుకున్నారు, మహాభారి మహాభారత యుద్ధం కూడా ఎదురుగా నిలబడి ఉంది, అంటే రాబోయే మహా వినాశనం। ఎందుకంటే పాత ప్రపంచ వినాశనము అనేది ప్రతి 5000 సంవత్సరాల తర్వాత కూడా కలియుగ పతిత ప్రపంచం పూర్తయి సత్యకి పావన ప్రపంచ స్థాపన బాబా ద్వారా జరుగుతుంది। దానికోసం పాత ప్రపంచ వినాశనం అనేది ఫిక్స్ అయ్యి ఉంది బాబా ద్వారా। అంటే ఎవరినైతే ఓ పతిత పావన రండి, ఓ నావికుడ రండి పిలిచామో, విషసాగరం నుండి మమ్మల్ని బయటకు తీసి క్షీరసాగరణ తీసుకెళ్ళిపోండి అని పిలిచామో, అటువంటి బాబా ద్వారా ఇప్పుడు పతిత ప్రపంచ సమాప్తి, పావన ప్రపంచ స్థాపన జరుగుతుంది। गांधी जी भी गाते थे पतित पावन सीताराम, हे राम सब सीताओं को पावन बनाओ। గాంధీజీ కూడా పాడేవారు పతిత పావన సీతారాం అంటే అర్థం ఏంటి, ఓ రామ సీతలందరినీ పావనంగా తయారు చేసేసాయి, సీతలైన మమ్మల్ని అందరినీ। तुम सब हो सीताएं भक्तियाँ, वो है भगवान सब उनको पुकारते हैं। అందరూ మీరు భక్తులు,
అతడు భగవంతుడు ఒక్కడే. మీరు సీతలు, అతడు రాముడు. అతన్ని అందరూ పిలుస్తున్నారు. ఓ తుమ్కో పతిత్ సే పావన్ బనా రహే హై. అతడు వచ్చి ఇప్పుడు మిమ్మల్ని పతితుల నుండి పావనంగా తయారు చేస్తున్నారు. తుమ్కో కభీ ధక్కే నహీ ఖిలాతే, ऐसा नहीं कहते तीर तुम पर जाओ, कुंभ के मेले पर जाओ. नहीं, ये नदियाँ कोई పతిత్ పావని నహీ హై. మీకెక్కడ బాబా దెబ్బలు తినమని మిమ్మల్ని అటు ఇటు తిప్పట్లేదు, దెబ్బలు తినండి అని చెప్పట్లేదు. పావనంగా చేస్తూ ఉన్నారు బాబా వచ్చి. కానీ దీనికోసం మీరు యాత్రలు తిరగండి, కుంభమేళాల్లో వెళ్ళి స్నానాలు చేయండి, ఆ జనాలలో పడి కష్టాలు పడండి. ఇవేమీ కూడా బాబా మిమ్మల్ని అక్కడ దెబ్బలు తినండి, ఇక్కడ దెబ్బలు తినండి అని తిప్పటం లేదు పావనంగా చేయడం కోసము. नहीं, ये नदियाँ कोई पतित पावनी नहीं है. पतित पावन एक ज्ञान का सागर बाप है. అలా నేను మిమ్మల్ని తిరగమని చెప్పట్లేదు అన్నారు బాబా. ఎందుకంటే మీకు తెలుసు కదా, ఈ నదులేమి పతిత పావని కాదు. పతిత పావనుడు జ్ఞానసాగరుడు బాబా ఒక్కరే. सागर व नदियों को कोई याद नहीं करते. पुकारते हैं बाप को, हे पतित पावन बाबा हमको पावन बनाओ. ओ पतित पावना बाबा తండ్రి మమ్మల్ని పావనంగా తయారు చెయ్యు అని పైకి చూసి పిలుస్తున్నప్పుడు నదులని ఎవరు జ్ఞాపకం చేసుకోరు. ఒకవేళ నది పతిత పావని అయితే దాన్ని జ్ఞాపకాలు రావాలి కదా. స్నానాలు చేసేస్తారు మేళాల్లో వెళ్ళి, కానీ పిలిచేటప్పుడు పతిత పావన అని నదిని జ్ఞాపకం చేసుకోరు. బాకీ పానీకి నదియా తో సారీ దునియా మే వో తోడి హీ పతిత్ పావని. భగవంతుడిని పిలుస్తారు కదా పైకి చూసి. ఒకవేళ నదులు పతిత పావని అయితే అన్ని ప్రపంచంలో అంతా నదులు ఉంటున్నాయి కదా, ప్రతి దేశంలో కూడా. అవేమైనా పతిత పావని అవుతాయా? పతిత్ పావన్ ఏక్ బాప్కు హీ కహా జాతా హై. పతిత పావనుడు అని ఒక బాబాని అంటారు. वो जब आए तब आकर पावन बनाए. అప్పుడు అతడు వచ్చినప్పుడే అందరినీ పావనంగా చేస్తారు. भारत की महिमा बहुत भारी है. भारत सब धर्मों का तीर्थ स्थान है. शिव जयंती भी यहाँ गाई जाती है. భారత దేశం యొక్క మహిమ చాలా గొప్పది ఉంది. అన్ని ధర్మాల వాళ్ళకి భారతదేశం తీర్థస్థానము. శివరాత్రి కూడా, శివ జయంతి కూడా ఇక్కడే జరపబడుతుంది. सत्युग तो है पावन दुनिया, उसमें देवी देवता रहते, देवताओं की महिमा गाई जाती. सर्वगुण संपन्न, 16 कला संपूर्ण. चंद्रवंशियों को 14 कला कहेंगे, फिर सीढ़ी नीचे उतरते हैं. సత్యగలో పావన ప్రపంచం ఉంటుంది, దేవీ దేవతలు ఉంటారు అక్కడ. దేవతల మహిమ కూడా పాడుకున్నారు భక్తిలో. సర్వగుణ సంపన్నులు, 16 కళల సంపూర్ణులు అని. అదే దేవతలు చంద్రవంశంలో వచ్చిన వారి విషయంకి వస్తే 14 కళలు అని మహిమ చేశారు వారిది. సీతారాముడు చంద్రవంశంలో త్రేతాయుగంలో వచ్చిన వారందరూ 14 కళలతో ఉండేవాళ్ళు. అలా అలా తర్వాత మెట్లు కిందకి దిగిపోతూ వస్తున్నారు. బాప్ ఆకర్ సెకండ్ మే సీడీ చడాయి శాంతిధామ్ సుఖధామ్ మే లే జాతే. బాబా వచ్చి సెకండ్లో మెట్లు ఎక్కించి శాంతిధామం సుఖధామానికి తీసుకుని వెళ్ళిపోతున్నారు మనల్ని. మళ్ళీ దిగిపోయాం కదా, మళ్ళీ సెకండ్లో మెట్లు ఎక్కించుతున్నారు బాబా చెయ్యి ఇచ్చి. ఎక్కడికి తీసుకెళ్ళిపోతున్నారు మెట్లు ఎక్కించి? శాంతిధామం సుఖధామానికి. वे 84 का चक्र लगा सीढ़ी उतरते, ఎక్కిపోయాక మళ్ళీ దిగుతాం. 84 జన్మల చక్రంలో వస్తూ మెట్ల దిగుతాం. 84 जन्म कोई नहीं तो जरूर लिए होंगे. मुख्य है सर्वशास्त्र में शिरोमणि गीता श्रीमद् भगवत मना भगवान की गाई हुई है, परंतु भगवान किसको कहा जाता है ये पतित मनुष्य नहीं जानते. 84 జన్మలు తప్పకుండా ఎవరో కొంతమంది తీసుకొని ఉంటారు కదా. 84 జన్మలు పూర్తిగా తీసుకునే వాళ్ళు కూడా ఈ డ్రామాలో ఉంటారు కదా. వాళ్ళతోనే స్టోరీ స్టార్ట్ అవుతుంది ఈ డ్రామా యొక్క ఆట, సినిమా ఆట. బాబా చెప్తున్నారు ముఖ్యమైనది సర్వశాస్త్రమై శిరోమణి గీత అన్నారు. గీతకు మళ్ళీ ఏమన్నారు? శ్రీమద్ భగవత్ గీత. భగవత్ అంటే భగవంతుడు వినిపించినది అని. కానీ భగవంతుడు ఎవరిని అంటారు భగవంతుడని? ఇది పతిత మనుషులకి తెలీదు. पतित पावन सर्व का सदगति दाता एक निराकार शिव ही है, परंतु वो कब आया ये कोई नहीं जानते. భగవంతుని ఎవరిని అంటారు? పతిత
పావనుడు, సర్వుల సద్గతి దాత, ఒక్క నిరాకారుడు శివుడే, అతడే భగవంతుడు. కానీ అతడు ఎప్పుడు వచ్చారు గీత వినిపించడానికి? ఏం చేశారు? ఎవరికి తెలియదు ఈ విషయాలు. బాప్ ఆపి ही आकर अपना परिचय देते. బాబా తనకు తానుగా వచ్చి పరిచయం ఇస్తున్నారు, అంతవరకు ఎవరికి తెలియదు. आप देखो ये बच्चे और बच्चियाँ दोनों बाबा के थे. गाया भी जाता है तुम माता पिता हम बालक करे तुम्हारे इस राजयोग सीखने से सुख घने मिलते हैं. ఇప్పుడు చూడండి, ఇక్కడ ఎంతోమంది అన్నయ్యలు అక్కయ్యలు ఇద్దరు కూడా బాబా బాబా అని పిలుస్తారు కదా బాబాను. నీవే మాతా పిత అని భక్తిలో కూడా పాడారు, నీ కృపతో సుఖ ఖజానా దొరుకుతుంది అని. మాతాపిత బాబా ఏం కృప చూపిస్తున్నారు? రాజయోగం నేర్పిస్తున్నారు. ఈ రాజయోగం నేర్చుకోవటం వల్ల సుఖ ఖజానా లభిస్తుంది మనకు. తుమ్ యహా ఆతే హి బేహద్ కే బాప్ సే స్వర్గ కే 21 జన్మోं का వరసా పానే. ఇక్కడ మీరు వచ్చేదే బేహద్ బాబా నుండి 21 జన్మల స్వర్గ వారసత్వం పొందడానికి వస్తున్నారు కదా అని చెప్తున్నారు బాబా. अब शिव जयंती भी भारत में ही मनाते हैं, रावण भी भारत में ही दिखाते हैं, परंतु अर्थ कुछ भी नहीं जानते. శివ జయంతి కూడా భారతదేశంలోనే జరుపుతూ ఉంటారు. రావణుడు కూడా, రావణ చరిత్ర కూడా భారతదేశంలోనే చూపిస్తారు. దసరా కూడా ఇక్కడ జరుగుతుంది కదా, రావణ్ణి యొక్క వధ అని. కానీ అర్థమేమీ తెలీదు. ఇక్కడ రావణ్ణి యొక్క చరిత్ర కానీ శుభభ యొక్క చరిత్ర కానీ ఎలా నడుస్తుంది ఏంటి, వాళ్ళు ఎవరు, అర్థం ఎవరికి, పరిచయం ఎవరికి తెలియదు. शिव हमारा बेहद का बाप है, ये एक भी नहीं जानते, सिर्फ शिव की पूजा करते रहते. శివుడు అంటే మనకు అనంతమైన తండ్రి, అతడు ప్రపంచం అంతటికీ అది ఒక్కడే తండ్రి అని ఒక్కరికి కూడా ఈ పరిచయం తెలియదు. కేవలం శివలింగాన్ని పెట్టి పూజ చేస్తూ ఉంటారు అంతే. जब सारा झाड़ तमो प्रधान हो जाता है तब बाप आते हैं. ఎప్పుడైతే ఈ సృష్టి వృక్షము అంతా తమో ప్రధానంగా అయిపోతుందో అప్పుడు బాబా వస్తున్నారు. నई दुनिया में भारत स्वर्गता, भारत में ही सत्यता, भारत में ही अब कलयुग है. కొత్త ప్రపంచం ఉన్నప్పుడు భారతదేశం స్వర్గంగా ఉండేది, భారతదేశంలోనే సత్యుగం ఉండేది, భారతదేశంలోనే ఇప్పుడు కలియుగం ఉంది. बाप समझाते पहले पहले तुम स्वर्ग के मालिक थे, अब तुम 84 जन्म भोग నరకవాసి బనే హో. బాబా చెప్తున్నారు, మొట్టమొదట మీరు స్వర్గానికి అధికారులుగా ఉండేవారు, తర్వాత 84 జన్మలు అనుభవిస్తూ నరకవాసిగా తయారైపోయారు. अब मैं तुमको राजयोग सिखले मनुष्य से देवता पतित से पावन बनाता हूँ. ఇప్పుడు నరకవాసిగా అయిపోయిన మీకు నేను రాజయోగం నేర్పించి మనుషుల నుండి దేవతలుగా, పతితుల నుండి పావనంగా తయారు చేసేస్తున్నాను అని చెప్తున్నారు శివబాబా. भक्ति अर्थात ब्रह्मा की रात, ज्ञान अर्थात ब्रह्मा का दिन. तुम ब्रह्मा कुमार कुमारियाँ दिन में जाते हो. इस पुरानी दुनिया को अब आग लगनी है. बराबर महाभारत लड़ाई है, बराबर इस महाभारत लड़ाई के बाद ही भारत स्वर्ग बन जाता है. బాబా చెప్తున్నారు, భక్తి అంటే బ్రహ్మ రాత్రి, జ్ఞానము అంటే బ్రహ్మ పగలు. ఇప్పుడు బ్రహ్మ కుమారీలు మీకోసం ఇదేమైంది, పగలులోకి వచ్చేస్తారు కదా మీరు అని చెప్తున్నారు బాబా. ఈ పాత ప్రపంచానికి ఇప్పుడు నిప్పంటుకుంటుంది. నిజంగా మహాభారత యుద్ధమే జరిగేది ఉంది అంటే అంత మహా వినాశనం ఇప్పుడు జరుగుతుంది. దాని తర్వాతనే భారతదేశం స్వర్గంగా తయారైపోతుంది. భారతదేశం స్వర్గంగా తయారవడానికి వినాశనం తప్పకుండా జరగవలసిందే. స్వర్గంలో వెళ్ళాక మనం అక్కడ సుఖాలు అనుభవిస్తాం, కానీ ఈ లోపల వినాశనం యొక్క భయంకర దృశ్యము జరగాల్సి ఉంది. అనేక ధర్మ వినాశో ఏక ధర్మకి స్థాపన అవుతుంది. ఈ వినాశనంలో ఏమవుతుంది, అనేక ధర్మాల వినాశనమే, ఒకే ధర్మ యొక్క స్థాపన జరుగుతుంది. तुम बच्चे बाप के मददगार बन आदि सनातन देवी देवता धर्म की स्थापना कर रहे हो. तुम स्वर्ग के मालिक बनने लायक बन जाएंगे तो फिर विनाश शुरू हो जाएगा. పిల్లలు మీరు బాబాకు ఇప్పుడు సహయోగులుగా తయారై ఆది సనాతన దేవీ దేవత ధర్మ యొక్క స్థాపన చేస్తున్నారు. బాబాతో పాటు స్థాపన కార్యంలో పిల్లలు మనం సహయోగిగా ఉన్నాము. ఎప్పుడైతే బాబా చెప్తున్నారో మీరు పిల్లలు స్వర్గానికి
మాలికులు అవ్వడానికి యోగ్యులుగా అర్హులుగా తయారైపోతారో అప్పుడు ఇంకా వినాశనం ప్రారంభమైపోతుంది. ये है शिव बाबा का ज्ञान यज्ञ। फिर शिव कहो व रुद्र कहो, కృష్ణ జ్ఞాన యజ్ఞ కभी नहीं कहा जाता. ఇది శివ బాబా యొక్క జ్ఞాన యజ్ఞము. శివుడని పేరు పెట్టుకోండి, రుద్రుడని పేరు పెట్టుకోండి, ఏదైనా కానీ రుద్రుడన్నా శివుడన్నా ఒకటే, అతడి వినిపించే జ్ఞానం. అందుకే రుద్ర జ్ఞాన యజ్ఞం ఇది. కృష్ణ జ్ఞాన యజ్ఞం అనేది ఎప్పుడు జరగదు. కృష్ణుడు జ్ఞానం చెప్పడం అని చెప్తున్నారు బాబా. సతీ త్రేతమే జ్ఞానం హోతానే. కృష్ణుడు ఎక్కడ ఉంటాడు? సతీగన సతీగన్ త్రేతయుగంలో జ్ఞానం ఉండదు, అవసరం ఉండదు. యజ్ఞ तब रचा जाता है जब उपद्रव होता है, अनाज नहीं होगा व लड़ाई लगेगी तो यज्ञ रचेंगे शांति के लिए. तुम बच्चे जानते हो विनाश होने बिगड़ तो भारत स्वर्ग बन ना सके. యజ్ఞాలు ఎప్పుడు రచిస్తారంటే ఉపద్రవాలు ఏర్పడినప్పుడు. సతీగంలో జ్ఞానయజ్ఞం రచించడానికి అవసరం ఏముంది? కృష్ణుడు జ్ఞానం చెప్పడానికి ఉపద్రవాలే ఉండవు కదా, అక్కడ కష్టాలే ఉండవు కదా. ఎప్పుడైతే ఉపద్రవాలు ఏర్పడతాయి అప్పుడు యజ్ఞాలు చేయడం మొదలు పెడతారు. ఉపద్రవాలు అంటే ఉదాహరణకు పంటలు పండట్లేదు, కరువు ఏర్పడింది అనేటప్పుడు, లేకపోతే యుద్ధాలు జరుగుతున్నాయి, భయంకర యుద్ధాలు ఒక 2 దేశాల మధ్య, కొన్ని దేశాల మధ్య, దానివల్ల కూడా చాలా నష్టము వస్తుంది. అలాంటప్పుడు శాంతి కోసం, అలాగే వర్షాలు పడట్లేదు, ప్రకృతి ఆపదలు, వీటి కోసం శాంతి కావాలి అని యజ్ఞాలు చేస్తూ ఉంటారనమాట. అది భక్తిలో ఉన్న యజ్ఞాలు. పిల్లలు మీరు తెలుసుకున్నారు. ఇప్పుడు వినాశనం కాందే భారతదేశం స్వర్గంగా తయారు కాలేదు. కాబట్టి ఇటువంటి కష్టాలు ఉన్నాయి ప్రపంచంలో. భక్తి మార్గం నుండి చిన్న చిన్న యజ్ఞాలు, భక్తి యొక్క యజ్ఞాలు చేసాం మనం శాంతి కోసం. కానీ ఇప్పుడు పూర్తి శాంతితో కూడిన రాజ్యం రావడానికి బాబా ఈ పెద్ద యజ్ఞాన్ని రచించారు, రుద్ర జ్ఞాన యజ్ఞం. మనం చేసే ఆ చిన్న చిన్న మెటీరియల్ యజ్ఞాలు కాదు ఇది, రుద్ర జ్ఞాన యజ్ఞం. ఇప్పుడు వినాశనం కూడా తప్పదు, జరుగుతుంది ఈ యజ్ఞం ద్వారా. వినాశనం కాంది భారతదేశం స్వర్గంగా తయారు కాదు. భారత్ మాత శివశక్తి సేన గాయి हुई వందన పవిత్రతకి की जाती है. భారత మాత శివశక్తి సైన్యం అని కూడా మహిమ చేశారు. ఆ శివశక్తులు ఎవరు? మీరే. పవిత్రత ఎక్కడ ఉంటుందో అక్కడ వందనము జరుగుతుంది. तुम माताओं को वंदे मातरम कहा जाता कि तुमने श्रीमत पर भारत को स्वर्ग बनाया है. మాతలు మీకే వందే మాతరం అనే మహిమ చేస్తూ ఉన్నారు బాబా. ఎందుకంటే మీరు శ్రీమతం మీద నడిచి భారతదేశాన్ని స్వర్గంగా తయారు చేశారు ఒకప్పుడు, ఇప్పుడు కూడా చేస్తున్నారు. అందుకే మీ బంధనము జరిగింది వందే మాతరము అని. अब बाप कहते हैं मौत तो सबके सिर पर खड़ा है, इसलिए अब ये एक जन्म पवित्र बनो और बाप को याद करो तो तुम तम प्रधान से सत्व प्रधान बन जाएंगे. ఇప్పుడు బాబా చెప్తున్నారు ఏంటంటే మృత్యువు అందరి తలపైన నిలబడి ఉందా అన్నట్టు ఉంది వాతావరణం. అందుకే ఇప్పుడు ఈ ఒక్క జన్మలో పవిత్రంగా ఉండండి, బాబాను జ్ఞాపకం చేసుకోండి. దీని ద్వారా మీరు తమో ప్రధానం ఉండండి, సత్వ ప్రధానంగా తయారైపోతారు. अभी तुम शूद्र से ब्राह्मण बन फिर देवता बनेंगे, ये कोई नई बात नहीं. कल्प कल्प हर 5000 वर्ष बाद यह चक्र फिरता रहता है. ఇప్పుడు మీరు శూద్రుల నుండి బ్రాహ్మణులుగా అయ్యి బ్రాహ్మణుల నుండి దేవతలుగా తయారవుతారు. ఇదేమి కొత్తగా జరుగుతున్న విషయం కాదు. కల్పకల్పము ప్రతి 5000 సంవత్సరాల తర్వాత ఈ చక్రం తిరుగుతూ ఉంటుంది. నరకసే స్వర్గబంత, నరకం నుండి స్వర్గంగా అవుతూ ఉంటుంది ప్రతి 5000 సంవత్సరాలకు ఒకసారి. పతి దునియా में మనిషి जो कुछ कर्म करते वो विकर्म ही बनता है. పతిత ప్రపంచంలో మానవులు ఏ కర్మ చేసినా అది వికర్మనే తయారవుతుంది అని చెప్తున్నారు బాబా. बाप कहते 5000 वर्ष पहले भी तुमको कर्म अकर्म विकर्म की गति समझाई थी, अब फिर से तुमको समझाता हूँ. బాబా చెప్తున్నారు 5000 సంవత్సరాల పూర్వం కూడా నేను వచ్చి మీకు కర్మ కర్మ వికర్మ యొక్క గతి వివరించి చెప్పాను. ఇప్పుడు మరలా మీకు ఈ కర్మల గతి అర్థం చేయిస్తున్నాను, వినిపిస్తున్నాను మీకు అని చెప్తున్నారు బాబా.
मैं परमपिता परमात्मा निराकार तुम्हारा बाप हूँ। ये शरीर जिसका हमने आधार लिया ये कोई भगवान नहीं है. బాబా చెప్తున్నారు, నేను పరంపిత పరమాత్మను, మీ అందరికీ నిరాకారి తండ్రిని నేను అని చెప్తున్నారు బాబా. ఏదైతే ఈ శరీరము మీరు చూస్తున్నారో నా ఎదురుగా బ్రహ్మ, నేను ఈ శరీరాన్ని ఆధారం తీసుకొని వచ్చాను, అంతేకాని ఇతడేమి భగవంతుడు కాదు అని చెప్తున్నారు శివబాబా. मनुष्य को देवता भी नहीं कहा जाता, तो मनुष्य को భగవాన్ कैसे कह सकते. ఎవరైనా మానవ రూపంలో ఉండే వారిని మన దేవత అని కూడా అనలేము కదా. ఇప్పుడు ఉండే మనుషులు సాధారణ రూపంలో ఉండే మానవ రూపంలో ఉండేవారిని దేవత అని కూడా పిలవలేని పరిస్థితి కదా. ఎవరైనా దేవత అని ఒప్పుకుంటారండి? మనుషులే. ద్వాపర కలియుగంలో సాధారణ మానవ రూపంలో ఉండేవారు దేవత అని కూడా పిలువబడే అర్హత లేనివారు అటువంటి మనుషుని భగవంతుని ఎలా అనగలరు అంటున్నారు బాబా. అందుకు ఈ బ్రహ్మ ఏమి భగవంతుడుగా అనటం లేదు మనం ఇక్కడ. బాప్ సమझाते तुम 84 जन्म लेते लेते नीचे सीढ़ी उतरते आए हो, ऊपर कोई जा नहीं सकता. బాబా చెప్తున్నారు, 84 జన్మలు తీసుకుంటూ మెట్లు కిందకే దిగారు కానీ పైకి ఎవరు మీరు మధ్యలో ఎక్కలేరు కూడా. సభీ పతిత్ బన్నే కా రాస్తా బతాతే, ఖుద్ భీ పతిత్ బంతే జాతే. ఎవ్వరు మిమ్మల్ని పైకి తీసుకెళ్ళలేరు మధ్యలో. అందరూ పతితంగా అయ్యే మార్గాలే చూపిస్తూ వచ్చారు. వాళ్ళు స్వయము పతితులు అవ్వడం, అందరికీ కూడా సమాజంలో పతితులు అయ్యే మార్గమే ఒకరికొకరు చూపించుకుంటూ వచ్చారు. పైకి ఎవరు ఎక్కించగలరు? పతితులుగా చేసే మార్గం చూపించేవాళ్ళు. తబ్ బాప్కైతే ఉన్కా భీ ఉద్ధార్ కర్నే ముజే ఆనా పడతాయి. అందుకే బాబా చెప్పారు, గీతలో రాయబడి ఉంది, సాధారణ అంటే గురు గోసాయి సాధు సన్యాసులని కూడా ఉద్ధరించడానికి నేనే రావాల్సి వస్తుంది, నేనే వస్తాను అని. ఎందుకని? ఎవ్వరు కూడా పతితులుగా అయ్యే మార్గం, పతితుల నుండి పావనం అయ్యే మార్గం చూపించలేదు. పతితులు అయ్యే వేపే ప్రోత్సహిస్తూ కిందకి దించారు. వాళ్ళు స్వయం కూడా దిగుతూ వచ్చారు. అందుకని నేను స్వయంగా అందరి ఉద్ధరణ చేయడానికి రావాల్సి వస్తుంది అని చెప్తున్నారు బాబా. ఏ హే రావణ్ రాజు, తుమ్ అభి రావణ్ రాజ్ से निकल आए हो, धीरे धीरे सबको पता पड़ेगा, ब्राह्मण बनने बिगर शिव बाबा से वर्षा ले नहीं सकते. బాబా చెప్తున్నారు, ఇక్కడ ఉన్నది రావణ రాజ్యం. మీరైతే రావణ రాజ్యం నుండి బయటకు వచ్చేసారు. నెమ్మదిగా అందరికీ ఈ విషయాలు తెలుస్తూ ఉంటాయి. ఏమైనా బ్రాహ్మణులుగా కాకుండా శివబాబా నుండి వారసత్వం తీసుకోలేరు బ్రాహ్మణులు అవ్వని వాళ్ళు. బాప్ है ही दो, एक निराकारी बाप एक साकारी बाप. वर्षा मिलता है एक साकारी बाप से साकारी बच्चों को, और फिर निराकारी बेहद के बाप से वर्षा मिलता है निराकारी आत्माओं को. బాబా చెప్తున్నారు, తండ్రి అనేవారు ఇద్దరు ఉన్నారు ముఖ్యంగా. ఒకరు నిరాకారి తండ్రి, ఆత్మలందరికీ తండ్రి. ఇంకొకరు సాకారి తండ్రి, శరీరానికి జన్మించే లౌకిక తండ్రి. ఒకటి సాకారి తండ్రి నుండి వారసత్వం దొరుకుతుంది సాకారి పిల్లలకి, లౌకిక తండ్రి నుండి వారసత్వం ఆస్తి అనేది దొరుకుతుంది కదా. ఇంకొకటి నిరాకారి తండ్రి నుండి కూడా, అనంతమైన తండ్రి నుండి నిరాకారి ఆత్మలకు ఈ సంగమీగంలో వారసత్వం దొరుకుతుంది కదా. బాబా వచ్చి వారసత్వం ఇస్తున్నారు కదా. ఈ రెండు సంబంధాలలో ఈ ఇద్దరు తండ్రుల ద్వారా కూడా వారసత్వాన్ని పొందుతూ వస్తున్నాం మనము. అలౌకిక తండ్రి బాబా సంగమీగంలో తయారవుతారు బ్రహ్మ బాబా, ఇంకా మిగిలిన ఈగల్లో ఉండదు అలౌకిక తండ్రి సంబంధం. అలౌకిక తండ్రి నుండి ఏమీ వారసత్వం దొరకదు మనకి. अब तुम बच्चे जानते हैं, मीठे मीठे शिव बाबा से हम 21 जन्म के लिए सुखदान का वर्षा लेने आए. विश्व के मालिक बनते योग बल से, कोई हथियार आदि नहीं है. ఇప్పుడు పిల్లలు మీరు తెలుసుకున్నారు, మధురమైన శివ బాబా నుండి మేము 21 జన్మల కోసం సుఖధామం యొక్క వారసత్వం తీసుకోవటానికే ఇక్కడికి వచ్చాము అని. విశ్వానికి మాలికులు అవుతున్నాం యోగ బలం ద్వారానే. ఏ ఆయుధాలు బట్టి యుద్ధం చేసి విశ్వాన్ని పొందట్లేదు మనం, విశ్వరాజ్యం యోగ బలం ద్వారానే పొందుతున్నాం. तो बाप से योग लगाए विकर्म विनाश कर విష్ణుపులికి మాలిక్ బంతే. అంటే సంగమయుగంలో బాబాతో యోగం జోడించుకొని మన వికర్మాలన్నీ వినాశనం చేసుకుంటూ విష్ణుపురికి మాలికులుగా
తయారవుతున్నాం మనం. अब అమరలోక్ మే జానే కే లియే అమర కథ సున్ రహే హై. ఇప్పుడు అమరలోకానికి వెళ్ళడం కోసం అమర కథ రోజు వింటున్నాం మనం. మురళి అంటే ఏంటి? అమర కథ. వహా అకాలే మృత్యు కభీ హోతా నీహీ, దుఃఖ కా నామ్ నిషాన్ నీ. అమరులైపోయాక అమరపురిలోని ఎలా ఉంటుంది? అకాల మరణాలు ఎప్పుడూ ఉండవు అక్కడ, దుఃఖం యొక్క నామరూపాలు ఉండవు. तुम बच्चे आए हो श्रीमद पचन बेहद की बाप से श्रेष्ठ से श्रेष्ठ देवी देवता बनने, ये कोई शास्त्र में ज्ञान नहीं है. పిల్లలు మీరు శ్రీమత మీద నడుస్తూ అనంతమైన తండ్రి నుండి శ్రేష్టాతి శ్రేష్టమైన దేవీ దేవత పదవి పొందడానికి వచ్చారు, దేవతలు అవ్వడానికి. ఎలాగా? శ్రీమతం మీద నడుస్తూ. ఇలాంటి జ్ఞానము ఏ శాస్త్రాల్లోని లేదు. మీరు దేవతలు అవుతారు దీని ద్వారా అని ఎక్కడైనా నేర్పించారా? ఏ శాస్త్రాల్లోని? दिखाते विष्णु की नाभि से ब्रह्मा निकला, उनके हाथ में फिर शास्त्र देते हैं. बाप कहते ब्रह्मा द्वारा मैं तुमको सारी रचना के आदि मध्यांत का ज्ञान सुना रहा हूँ, मैं ही ज्ञान का सागर हूँ. गाते भी है ज्ञान सूर्य प्रगटा, अज्ञान अंधेर विनाश. బాబా చెప్తున్నారు, అక్కడ చూపించారు భక్తి మార్గంలోని విష్ణు నాభి కమలం నుండి బ్రహ్మ బయటకు వచ్చినట్టు. ఆ బ్రహ్మ చేతిలో వేద శాస్త్రాలు పట్టుకొని ఉన్నట్టు చిత్రాలు చూపించారు భక్తులు. బాబా చెప్తున్నారు విష్ణు నాభి నుండి అంటే విష్ణు జన్మల్లో వస్తూ చివరి జన్మ, నాభి లింక్ ఎక్కడికి పట్టుకెళ్ళింది? చివరి జన్మకు. చివరి జన్మ వచ్చేటప్పటికి ఆ విష్ణుయే బ్రహ్మ అయిపోయారు. దాదా లేఖరాజులో శివబాబా వచ్చాక అతను బ్రహ్మ అయ్యారు. ఆ బ్రహ్మ ద్వారా శివబాబా చెప్తున్నారు, ఆ బ్రహ్మ ద్వారా నేను మీకు సృష్టి రచన యొక్క ఆది మధ్య అంత్య జ్ఞానం, ఇంకా శాస్త్రాలు చూపించారు కదా బ్రహ్మభుజాలు అంటే వేద శాస్త్రాల సారం నేను మీకు వినిపిస్తున్నాను అని చెప్తున్నారు బాబా. అందుకే అలా చూపించారు ఆ చిత్రము. నేనే జ్ఞాన సాగరుడను. మీరు గాయనం కూడా చేశారు, జ్ఞాన సూర్యుడు ప్రకటిస్తే ఉదయిస్తే అజ్ఞాన అంధకారం వినాశనం అయిపోయింది అని. ఒకప్పుడు అలా అయింది, ఇప్పుడు మళ్ళీ బాబా జ్ఞానసూర్యుడు ఉదయించారు. సత్యుగమే అజ్ఞానం హోతానే. ఇప్పుడు జ్ఞానసూర్యుడు ఉదయించేస్తున్నారు కాబట్టి అజ్ఞాన అంధకారం వినాశనం అయిపోతుంది. సత్యుగలో అజ్ఞానం అనేది ఉండదు ఎవరి జీవితంలోని. वो सचखंड था तो भारत हीरे जैसा था, हीरे जवाहरों के महल बनते थे. अभी तो मनुष्यों को पूरा खाने के लिए भी नहीं है. సత్యఖండంగా ఉండేది భారతదేశం, వజ్ర వైడూర్యాల భవనాలు ఉండే, వజ్ర సమానంగా ఉండేది భారతదేశం. ఇప్పుడైతే మనుషులకి పూర్తిగా మంచిగా తినడానికి తిండి కూడా దొరకట్లేదు. ఎక్కడ వజ్ర వైడూర్యాల మహల్లో భవనాల్లో నివసించే అంత ధనవంతులుగా ఉండేవాళ్ళని ఇప్పుడు తినడానికి సరైన తిండి కూడా దొరకట్లేదు. అలా అయిపోయాం. ఇన్సాల్వెంట్ విశ్వకు ఫిర్ సాల్వెంట్ కౌన్ బనాయి. ఇలా నిరుపేదగా అయిపోయిన విశ్వాన్ని సంపదవంతులుగా ఎవరు తయారు చేయాలి? మరి ఏ బాప్ కా హీ కామ్, బాప్ కో హీ తరస్ పడతా. ఇది బాబా యొక్క కర్తవ్యమే. బాబాకే దయ కలుగుతుంది మన పైన, జాలి కలిగి వస్తున్నారు. कहते हैं तुमको राजयोग सिखाने आया हूँ, नर को नारायण नारी को लक्ष्मी बनाता. మీకు రాజయోగం నేర్పించడానికి వచ్చాను నేను. నరుణ్ణి నారాయణుడిగా, నారిని లక్ష్మిగా తయారు చేస్తున్నాను నేను అని చెప్తున్నారు బాబా. భక్తుం కా రక్షక హై బాప్, तुमको रावण के जेल से छुड़ाए सुखधाम में ले जाता हूँ. सारी दुनिया में जो ब्राह्मण बनेंगे वही देवता बनेंगे. ब्रह्मा का नाम ही बाला है, प्रजापिता ब्रह्मा. భక్తుల రక్షకుడు ఉండేదే శివ్ బాబా. రావణ జైలు నుండి విడిపించేసి సుఖధామానికి తీసుకెళ్తున్నాను మీకు, ఇదే నేను భక్తులకి ఇచ్చే రక్షణ అని చెప్తున్నారు శివబాబా. మొత్తం ప్రపంచంలో బ్రాహ్మణులు ఎవరవుతారో వాళ్ళే తర్వాత దేవతలుగా కూడా అవుతారు. బ్రహ్మ కా నామ్ బి బాలా హై, ప్రజాపిత బ్రహ్మ. బ్రహ్మ యొక్క పేరు కూడా ప్రసిద్ధి చెందింది. శాస్త్రాల్లో కూడా ప్రజాపిత అనే పేరుతో బ్రహ్మ యొక్క పేరు ప్రసిద్ధి చెందింది. తుమ్ బ్రాహ్మణ్ హో సబ్సే ఉత్తమ్, తుమ్ భారత్ కి సచ్చి రూహానీ సేవ కర్ రహే హో. బ్రాహ్మణులయ్యారు మీరు, అటువంటి ప్రజాపిత బ్రహ్మకు పిల్లలు బ్రాహ్మణులయ్యారు. బ్రాహ్మణులు అందరికంటే ఉత్తములు. ఎందుకంటే భారతదేశానికి బ్రాహ్మణులు మీరు సత్యమైన ఆత్మిక సేవ చేస్తున్నారు, అందుకని మీరు ఉత్తములు అని చెప్తున్నారు బాబా.
దేవతలు కూడా చేయరు కదా ఈ ఆత్మిక సేవ. అందుకే దేవతల కంటే ఉత్తమ జన్మమంది. बाप की याद से विकर्म विनाश होंगे और कोई रास्ता नहीं पतन से पावन बनने का. याद से खाद भस्म होगी. బాబా స్మృతి ద్వారానే మన వికర్మలు వినాశనం అవుతాయి. పతితుల నుండి పావనం కావడానికి ఇంకో మార్గమే లేదు. బాబా స్మృతి ద్వారానే మన లోపల ఉన్న తుప్పు మలినాలు భస్మం అవుతాయి అని చెప్తున్నారు బాబా. सोनार लोग जानते सच्चा सोना झूठा सोना कैसे बनता है. उसमें चांदी तांबा लोहा डालते. तुम भी पहले सत्व प्रधान थे, फिर तुम्हारे में खाद पड़ती, तम प्रधान बन पड़े हो, अभी फिर सत्व प्रधान बनना पड़े, तब सत्युग में जा सकेंगे. బాబా చెప్తున్నారు షరాబుకి తెలుస్తుందంట సత్యమైన బంగారము ఏది అసత్యమైన బంగారం ఏది, అవి ఎలా తయారవుతాయి అని. బంగారము ఓన్లీ బంగారమే ఉన్నప్పుడు ముద్దలాగా అది స్వచ్ఛంగా ఉంటుంది. కానీ దాన్ని ఒక నగగా చేయాలంటే ఏం చేస్తారు, వెండి రాగి ఇలాంటి కొన్ని లోహాలు కలిపి దాన్ని నగలుగా తయారు చేస్తారు. లోహాలు కలుస్తాయి దానిలో కొంత పర్సంటేజ్లో. బాబా చెప్తున్నారు మీరు కూడా మొట్టమొదట సత్వప్రధానంగా ఉండేవారే, తర్వాత ఈ నగలు అంటే శరీరాన్ని ధరించినప్పుడు ఆత్మ బంగారం మీరు సత్వప్రధానంగా ఉండేవారే, తర్వాత ఏమయ్యారు మీలో లోహాలు తుప్పు చేరుతూ తమ ప్రధానంగా తయారైపోయారు. ఇప్పుడు మళ్ళీ సత్వప్రధానంగా తయారవ్వాలి, అప్పుడే సత్యుగంలో వెళ్ళగలరు. बाप कहते कोई भी देहदारी को याद नहीं करो, गृह व्यवहार में रहते एक बाप के सिवाय और कोई को याद नहीं करो तो तुम स्वर्गपुरी के मालिक బన్ జాయింగే. బాబా చెప్తున్నారు ఏ దేహదారిని జ్ఞాపకం చేయకండి, గృహస్థ వ్యవహారంలోనే ఉండండి. ఉంటూ కూడా ఒక్క బాబా తప్ప ఇంకే మనుషులతో ప్రీతి పెట్టుకోకండి, ఇంకెవరిని జ్ఞాపకం చేయకండి. అప్పుడే మీరు స్వర్గపురికి మాలికులుగా తయారవుతారు, స్వర్గపురిలోకి వెళ్ళగలరు. స్వర్గ అథవా విష్ణుపురి థీ అబ్ రావణపురి హే ఫిర్ విష్ణుపురి బనేగి జరూర్. ఒకప్పుడు స్వర్గము విష్ణుపురి ఇక్కడ ఉండేది భారత భూమి పైన, ఇప్పుడు రావణపురి నడుస్తుంది, మళ్ళీ తప్పకుండా విష్ణుపురి తయారవుతుంది. साधु संत आदि सबका उद्धार करने आता हूँ तभी कहा जाता है येता हेदाई धर्मस्य ग्लानिर्भवति भारत. ये भारत की ही बात है. సాధు సన్యాసి అందరి ఉద్ధరణ చేయడానికి నేను దిగి వస్తున్నాను, సాధు సన్యాసుల్ని కూడా ఉద్ధరించటానికి. అందుకే ఏదాయిదాహి ధర్మస్య గ్లానిర్భవతి భారత్ అని శ్లోకంలో చెప్పారు కదా. ధర్మగ్లాని జరిగినప్పుడు ధర్మ స్థాపన కోసం భరత భూమి పైన అవతరిస్తాను అని. కాబట్టి అతడే అందరికీ సద్గతి ఇస్తారు, ఉద్ధరిస్తారు వచ్చి. సర్వక సద్గతి దాత మై ఏక్ బాప్ శివ. ఎవరు అవతరిస్తారు, సర్వుల సద్గతి దాత నేను, అందరి తండ్రి, నేను ఒక్కడిని శివుడను అని చెప్తున్నారు బాబా. శివుడు రుద్ర సబున్కే నామే అతహ నామ్ రక్తే. శివుడు అని రుద్రుడని అన్ని పేర్లు, అతనికి చాలా పేర్లు పెట్టుకున్నాం మనము. బాప్కైతే మేరా అసలీ నామ్తో హే ఏక్ హీ శివ్, మై శివ్ హూ తుమ్ శాలిగ్రామ్ బచ్చే. అసలు పేరైతే ఒక్కటే నాది అని చెప్తున్నారు బాబా. అదేంటి శివ అనేదే. నేను శివుడను, మీరు పిల్లలు శాలిగ్రామాలు అని చెప్తున్నారు బాబా. తుమ్ అర్ధకల్ప అభిమాని రే అబ్ దేహి అభిమాని బను. అర్ధకల్ప దేహాభిమానిగా ఉంటూ వచ్చారు, ఇప్పుడు ఆత్మాభిమానిగా తయారవ్వండి. एक बाप को जानने से बाप द्वारा तुम सब कुछ जान जाते, మాస్టర్ జ్ఞాన్ సాగర్ బన్ జాతే హో. ఒక బాబాను తెలుసుకోవటం ద్వారా, ఒక బాబాను తెలుసుకోవటం వలన బాబా ద్వారా మీరు అన్ని విషయాలు తెలుసుకునేవారు అయిపోతున్నారు. మాస్టర్ జ్ఞానసాగర్లుగా తయారైపోతున్నారు బాబాను తెలుసుకోవటం వలన అని చెప్తున్నారు బాబా. अच्छा मीठे मीठे सिक्खी लते बच्चों प्रति माता पिता बाप दादा का याद प्यार और गुड मॉर्निंग. रूहानी बाप की रूहानी बच्चों को नमस्ते. हम रूहानी बच्चों की रूहानी बाप दादा को याद प्यार गुड मॉर्निंग और नमस्ते बाबा, नमस्ते. धारणा के लिए मुख्य सार. फर्स्ट पॉइंट, श्रीमत पर चलकर श्रेष्ठ से श्रेष्ठ देवता बनना है. శ్రీమతంపై నడుచుకుంటూ శ్రేష్టాతి శ్రేష్టమైన దేవతగా తయారవ్వాలి.
सारे विश्व की सच्ची सच्ची रूहानी सेवा करनी, మొత్తం విశ్వానికి సత్యమైన ఆత్మిక సేవ చేయాలి. आदि सनातन देवी देवता धर्म की स्थापना में बाप का पूरा मददगार बनना है. आदि सनातन దేవీ దేవత ధర్మం యొక్క స్థాపన కార్యంలో బాబాకు పూర్తి సహయోగిగా తయారవ్వాలి. सेकेंड पॉइंट, आत्मा को सच्चा सोना बनाने के लिए एक बाप के सिवाय किसी भी देहदारी को याद नहीं करना है. ఆత్మను సత్యమైన బంగారముగా తయారు చేసుకోవడం కోసం ఒక బాబా తప్ప ఇంక ఏ దేహదారిని జ్ఞాపకం చేయకూడదు. पारलौकिक बाप से सच्चे सच्चे प्रीत रखनी है. పారలౌకిక బాబాతోనే, పారలౌకిక తండ్రితోనే సత్యమైన ప్రీతి పెట్టుకోవాలి. वरदान, अंतर्मुखी बन अपने समय और संकल्पों की बचत करने वाले विघ्न जीत भव. अंतर्मुखीగా తయారయ్యి తమ సమయము మరియు సంకల్పాలను పొదుపు చేసేటటువంటి విఘ్నజీతులుగా కండి. అంతర్ముఖిగా తయారయ్యి తమ సమయం మరియు సంకల్పాల యొక్క పొదుపు చేసేటటువంటి విఘ్నజీతులుగా కండి. कोई भी नई पावरफुल इन्वेंशन करते तो अंडरग्राउंड करते हैं. అంతర్ముఖత అంటే ఏంటి చెప్తున్నారు బాబా. ఏదైనా ఒక కొత్త పవర్ఫుల్ ప్రయోగాలు చేయాలి అంటే, ఇన్వెన్షన్ చేయాలి అంటే అండర్ గ్రౌండ్లో ఉండి చేస్తారనమాట సైంటిస్టులు. అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోతారు. आप भी जितना अंतर्मुखी अर्थात अंडरग्राउंड रहेंगे उतना वायुमंडल से बचाव हो जाएगा, मनन शक्ति बढ़ेगी और माया के विघ्नों से भी सेफ हो जाएंगे. మీరు కూడా ఏం చేయాలి? అంతర్ముఖి అయిపోవాలి. అంటే అండర్ గ్రౌండ్లోకి వెళ్ళిపోవాలి. అంతర్ముఖతానే అండర్ గ్రౌండ్లో ఎంత ఉంటారో అంత బయట వాయుమండలం నుండి రక్షింపబడతారు. మనన శక్తి పెరుగుతుంది మీలో, మరియు మాయా విఘ్నాల నుండి కూడా సేఫ్ అయిపోతారు, సురక్షితంగా ఉంటారు. बाहर मुक्ता में आते भी अंतर्मुख, हर्षित मुख, आकर्षण मुक्त रहो. कर्म करते भी ये प्रैक्टिस करो तो समय की बचत होगी और सफलता भी अधिक अनुभव करेंगे. बाहर मुक्तల వస్తూ కూడా అంటే కర్మలు చేస్తూ కూడా, కర్మలు చేసినప్పుడు మరి బాహ్యముఖి అవుతాం కదా. బాహ్యముక్తలు ఉంటూ కూడా అంతర్ముఖులుగా, హర్షితముఖులుగా, ఆకర్షణమూర్తులుగా ఉండండి. ఎలా ఉండాలి? అంతర్ముఖులుగా, హర్షితముఖులుగా, ఆకర్షణమూర్తులుగా ఉండండి. కర్మ చేస్తున్నప్పుడు కూడా ఇది ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే, కర్మ చేయడం బాహ్యముక్తులకు రావడం, అప్పుడు కూడా ఏం ప్రాక్టీస్ చేయాలి? అంతర్ముఖి, హర్షితముఖి, ఆకర్షణమూర్తిగా ఉండే ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే ఏమవుతుంది? సమయము పొదుపు అయిపోతుంది, వేస్ట్ కాకుండా, మరియు సఫలత కూడా ఎక్కువ అనుభవం చేస్తారు మీరు. स्लोगन, ఈరోజు స్లోగన్, बीमारी से घबराओ नहीं, उसे दवाई रूपी फ्रूट खिलाकर विदाई दे दो. అనారోగ్యం నుండి భయపడకండి, దానికి మెడిసిన్ అనే పళ్ళు తినిపించి వీడుకోలు ఇచ్చేయండి. ఏదైనా రోగం వస్తే భయపడిపోకండి, దానికి డాక్టర్ చెప్తారు కదా ఏ మందు వాడాలో, ఆ మందే పళ్ళు, సీజన్ ఫ్రూట్స్ ఇవి. కాబట్టి ఏ రోగానికి ఏ మందు వాడాలో డాక్టర్ సలహా ప్రకారంగా ఆ మందులు అనే పళ్ళు తినిపించేసి బాడీకి ఆ రోగానికి మెడికోలు ఇచ్చేయండి. భయపడే అవసరం అయితే లేదు, కానీ నాలెడ్జ్ అయితే పెట్టుకోవాలి. ఆ టైంలో డాక్టర్ సలహా తీసుకోవటం, ఆహారంలో కూడా ఈ జాగ్రత్తలతో ఉండాలి. అన్నీ మనం అటెన్షన్ అయితే పెట్టాలి. అటెన్షన్ పెట్టినా కూడా మెడిసిన్ కూడా అనారోగ్యానికి తగింది మెడిసిన్ కూడా తీసుకోవాలి. ఈ మెడిసినే సీజన్ పళ్ళు అంటారు బాబా. ఈ ఫ్రూట్ తినిపించేసి ఆ రోగం నుండి వీడుకోలు తీసుకోండి.
मातेश्वर जी के अनमोल महावाक्य मनुष्य साक्षात्कार में कैसे जाते हैं. మాతేశ్వరి జీ మమ్మ యొక్క మహావాక్యాలు మానవులు సాక్షాత్కారాల్లోకి ఎలా వెళ్తూ ఉంటారనేది చెప్తున్నారు. ये जो साक्षात्कार में जाना होता है तो इसकी फिलासफी भी बहुत మహీన్ है. ఈ సాక్షాత్కారాల్లో వెళ్ళి దృశ్యాలు చూస్తారు కదా, దాని ఫిలాసఫీ కూడా మనం తలుచుకుంటే చాలా సూక్ష్మమైంది ఉంది మనం మాట్లాడుకోవాలంటే. ఈ అంతవాక్ శరీర से जाकर घूम जाते हैं. సాక్షాత్కారాల్లో అంతవాక శరీరంతో వెళ్ళి తిరిగి వస్తారంట దృశ్యాల్ని చూడడానికి. जैसे कोई बाहर घूमने जाता है ना, तो ऐसे नहीं घूमने गया तो हमारा वो घूम कर फिर वापस लौट कर आएगा ना. ये भी आत्मा इन बॉडी से, इस बॉडी से निकल अंतवाक शरीर से सैर करने जाते थोड़े समय के लिए. इनके आत्मा उड़ता पंछी, ये भी परमात्मा का काम है जो उनकी रस्सी को खींच दिव्य दृष्टि से उनको साक्षात्कार कराता है. బాబా చెప్తున్నారే లేకపోతే బయటకు తిరగడానికి వెళ్తే ఎవరైనా అలాగే అంటే శరీరం నుండి చనిపోయి వెళ్ళిపోరు కదా, బయట తిరిగి మళ్ళీ తిరిగి వచ్చేస్తూ ఉంటారు లోపలికి, కాన్షియస్ మళ్ళీ బాడీలోకి. అలాగే ఇది కూడా ట్రాన్స్లో వెళ్ళే ఆత్మ ఈ బాడీ నుండి బయటకు అంతవాక శరీరంతో బయటకు వచ్చి సూక్ష్మ శరీరంతో షికారు చేస్తారంట. సాక్షాత్కారాలన్నీ చూసుకుంటారంట, షికారు చేసి దృశ్యాలన్నీ చూస్తారు కొద్ది సమయం కోసం. అంటే ఆ కొద్ది సమయం ఎగిరే పక్షి వాళ్ళు, అంటే పరమాత్మ యొక్క కర్తవ్యం ఇది వాళ్ళ బుద్ధి అనే దారాన్ని ఆకర్షణను లాగేస్తారు. ఆయన ఆకర్షించేసి దివ్య దృష్టితో సాక్షాత్కారం చేయిస్తారంట వాళ్ళకి. ఆ ఆకర్షణ లాగినప్పుడు వాళ్ళు అలా వెళ్ళిపోతారు ట్రాన్స్లోకి, అంతవాక శరీరంతో సాక్షాత్కారాలు చూసొస్తారు. అంటే ఈ శరీరంలో బ్రతికి ఉన్నప్పటికి కూడా అంతవాక శరీరంతో షికారు చేసినట్టు అలాగే వెళ్ళి దృశ్యాన్ని చూసి వచ్చినట్టు చూసొస్తారు. मैं रात को हम जब शरीर से, जैसे रात को हम जब शरीर से न्यारी आत्मा हो सुखपत अथवा स्वप्न की अवस्था में चले जाते हैं, तो उसी समय शरीर शांत है तो देह और देह के धर्म भूल जाते हैं. परंतु ऐसा नहीं कि कोई शरीर मर गया फिर जब जागृत में आता है तो उस रात के सपने की अवस्था का वर्णन कर सुनाते. वैसे परमात्मा के साथ योग लगाने से परमात्मा फिर दिव्य दृष्टि से आत्मा को शेयर कराते. फिर जब ध्यान से उठते हैं तो वो देखा हुआ साक्षात्कार फिर वर्णन कर सुनाते कि हम ये देख कर आए. तो वो स्वप्न रजोगुण तमोगुण भी होता है, ये ध्यान फिर सतगुण अवस्था है. तो ध्यान में कोई शरीर मरता नहीं है मगर शरीर की वासना गुम हो जाती है. అయితే మమ్మ చెప్తున్నారు, ఎలాగైతే రాత్రి మనము పడుకున్నప్పుడు శరీరం నుండి ఆత్మ అతీతం అవుతుంది కదా, చనిపోము కానీ శరీర కాన్షియస్ నుండి అతీతం అవుతుంది ఆత్మ. అప్పుడు సుఖప్రదమైన స్వప్నాలు ఆ అవస్థలోకి కూడా వెళ్తూ ఉంటుంది కదా, కళలు చూస్తాం అన్నమాట శరీరం నుండి అతీతం. ఆ సమయంలో శరీరం శాంతిగా ఉంటుంది, మన నిద్రావస్థలో ఉంది. దేహం మరియు దేహ ధర్మానంతా మరచిపోయే స్థితిలో ఉంటుంది. కానీ శరీరం చనిపోయింది అనం కదా అప్పుడు మనం పడుకున్నప్పుడు, కానీ శాంతమైపోతుంది. దేహము ధర్మాలు ఏమీ ఉండో మర్చిపోయి ఉంటాం మనం శరీరం చనిపోయింది అనే అవస్థలో. కానీ చనిపోము, కళలు అవి చూసేస్తాం మనం. తర్వాత జాగృతిలోకి వచ్చాక రాత్రి స్వప్నాలలో ఏం చూసే మనం అంతా వర్ణించి వినిపిస్తూ ఉంటాం. కళలో అది చూసాను ఇది చూసాను. అదే మాదిరిగా పరమాత్మతో యోగం పెట్టుకోవటం వలన పరమాత్మ దివ్య దృష్టితో ఆత్మని ఆకర్షించి షికారు చేయిస్తారు తీసుకెళ్ళి. స్వర్గము ఏవేవో దృశ్యాలు. ఎప్పుడైతే ధ్యానం నుండి మళ్ళీ బయటకు వచ్చేస్తారో వాళ్ళ కాన్షియస్ నుండి, ట్రాన్స్ నుండి, ఆ చూసిన సాక్షాత్కారం యొక్క దృశ్యాలన్నీ వర్ణన చేసి వినిపిస్తారు. మేము ఇది చూసొచ్చాం అది చూసొచ్చాం స్వర్గంలో అని. అయితే స్వప్నాలలో మనం తిరిగి షికారు చేసి చూసినది రజోగుణి తమోగుణిగా కూడా ఉంటుంది స్వప్నాలలో అవస్థ. కానీ ట్రాన్స్లో వెళ్ళి మనం అనుభవించేది సతోగుణ అవస్థ. కాబట్టి ట్రాన్స్ అంటే ఎవరు చనిపోరు. ట్రాన్స్లో వెళ్ళినప్పుడు ఆత్మ ఏమి పొట్టిగా శరీరాన్ని వదిలి వెళ్ళిపోదు. వాళ్ళు ఇలా జర్క్ వస్తుంది ట్రాన్స్లో వెళ్ళినప్పుడు. జర్క్ వచ్చి ఇక్కడ కాన్షియస్ అంతా పోతుంది. ఇప్పుడు కూడా చూడండి, రుక్మిణి దీది భోగు పెడతారు చూడండి, చిన్న జర్క్ వస్తుంది,
వాళ్ళ కాన్షియస్ ఇక్కడ ఉండదన్నమాట. అంతేకాని శరీరం వదిలి చనిపోరు కదా వాళ్ళేమీని. కానీ శరీర భ్రాంతి నుండి మాయమైపోతారనమాట. जैसे क्लोरोफॉर्म देने से शरीर की सुध बुध भूल जाती है। देखो डॉक्टर जब कोई अंग को डेड करते तो इंजेक्शन लगाकर डेड कर देते हैं, परंतु और इंद्रियां तो चलती हैं। तो ध्यान भी इसी तरह से कि आत्मा को उड़ कर शेर कर आती है, परंतु शरीर मर नहीं जाता। अब ये रस्सी खींचने की स्मृति भी परमात्मा में है, ना कि मनुष्य आत्मा में। అయితే మా అమ్మ ఎంత చక్కగా వివరించి చెప్తున్నా చూడండి ట్రాన్స్ కోసం. ఇలాగైతే ఆపరేషన్ చేసేటప్పుడు డాక్టరు క్లోరోఫామ్ ఇంజెక్షన్ ఇస్తారు కదా, అప్పుడు శరీరం యొక్క చైతన్యాన్ని మర్చిపోతాం మనము. అక్కడ స్పర్శ అనేది పోతుంది క్లోరోఫామ్ ఇంజెక్షన్తో. చూడండి, డాక్టరు ఏదైనా అంగాన్ని డెడ్ చేయాలి, అక్కడ ఆపరేషన్ కోసం ట్రీట్మెంట్ ఇవ్వడానికి దాన్ని ఇంజెక్షన్ వేసి క్లోరోఫామ్ ఇంజెక్షన్ డెడ్ స్టేజ్లోకి తీసుకెళ్తారు ఒక అంగాన్ని. అప్పుడు ఆ ఒక్క అంగము మత్తు తిమిర ఎక్కేస్తుంది, మిగిలిన చోటంతా పనిచేస్తూ ఉంటుంది శరీరం కదా. అలాగే ట్రాన్స్ కూడా ఎలాంటి స్టేజ్ అంటే ఆత్మ ఎగిరి షికారు చేయడానికి వెళ్ళిపోతుంది, కానీ శరీరం చావదు. ఆత్మకు ఒక మత్తు ఇంజెక్షన్ ఇచ్చినట్టు అయిపోతుంది, అది మత్తులోకి వెళ్ళిపోతుంది, శరీరం అయితే చావదు. అయితే అప్పుడు వాళ్ళ బుద్ధి యొక్క దారాన్ని లాగే ఆకర్షించే పని పరమాత్మది. అతనిలోనే ఆ శక్తి ఉంటుంది, మనిషి ఆత్మ లెవెల్లో ఆ శక్తి ఉండదు అని చెప్తున్నారు అమ్మ. అచ్చా, ఈరోజు విన్నారు కదా మురళి సారం ఏంటి? బాబాను యథార్థంగా తెలుసుకోవటం వలన సత్యమైన ప్రీతి బుద్ధి మీద ఏర్పడింది, మీరు ఆస్తికులుగా తయారైపోయారు అని చెప్తున్నారు బాబా. భక్తుల రక్షకుడు ఎలా అయ్యారు అనేది కూడా చెప్తున్నారు బాబా. రావణ జైలు నుండి మనల్ని విడిపిస్తున్నారు, నిరుపేదగా అయిపోయిన మనల్ని సంపదవంతులుగా తయారు చేస్తున్నారు. ఇది బాబా యొక్క కర్తవ్యం. ఇప్పుడు బ్రాహ్మణులుగా చేసి దేవతలుగా కూడా తయారు చేస్తున్నారు. ఎవరైతే ద్వాపరిక ప్రారంభం నుండి భక్తులై భక్తి చేస్తారో వాళ్ళకి భక్తి యొక్క ఫలం ఎంత ఇచ్చేస్తున్నారు చూడండి బాబా, దేవతలుగా తయారు చేసేస్తున్నారు. అందుకే భక్తుల రక్షకుడు అన్నారు. ఇప్పుడు అతను వచ్చేస్తారు, ముక్తి జీవన్ముక్తి ఇస్తున్నారు అని చెప్తున్నారు బాబా. శ్రీమతం మీద నడిచి శ్రేష్ఠతి శ్రేష్టమైన దేవతగా తయారవ్వాలి. ఇప్పుడు మరి ఈ విశ్వానికి సత్యమైన ఆత్మిక సేవ చెయ్యాలి అని చెప్తున్నారు బాబా. అందుకే బ్రాహ్మణులు ఉత్తములు అయ్యారు కదా. ధర్మస్థాపన కర్తవ్యంలో, దేవతా ధర్మం యొక్క స్థాపన కార్యంలో పూర్తి సహయోగిగా తయారవ్వాలి బాబాతో. మనం ఆత్మని ఇప్పుడు సత్యమైన బంగారంగా తయారు చేసుకోవాలి అంటే ఒక బాబా తప్ప ఏ దేహధారిని జ్ఞాపకం చేయకూడదు. పారలౌకిక బాబాతోనే సత్యమైన ప్రీతి పెట్టుకోవాలి. అనుభవం చేస్తున్నారు కదా యోగంలో కూర్చున్నప్పుడే కాదు, నిన్న యోగంలో కూడా బాబాతో ఎంత సుఖాన్ని అనుభవం చేస్తారు చూడండి. ఒక్క నిరాకారి బిందు ఆత్మయే బిందు బాబాతో ఎంతసేపు కూర్చున్నారు, గంట కాలం కూర్చున్నారు. నిన్న ఏమైనా అనిపించింది? బుద్ధి ఎటువైపోయినా వెళ్ళిందా? సుఖ సాగరంలో ఉండిపోతే గంటలలో ఉండిపోయినా మనకి ఇంకా ఉండాలి, ఇంకా ప్రీతి బుద్ధి అంటే అదే. ఆ అనుభవం పని చేస్తున్నప్పుడు కూడా మనం లాగుతూ ఉండాలి బాబా వైపే. ఇది ప్రీతి బుద్ధి. ఇంకే దేహదారి వైపు మనకి లాగకూడదు. ఇంకా ఒకరి వైపు లాగిందంటే ఇంకెటు వెళ్ళదు బుద్ధి. బాబా వైపే మన బుద్ధి లాగుతూ ఉంటే ప్రీతి బుద్ధి బాబాతోనే ఉంటుంది కదా. దాంతోనే ఇప్పుడు ఆత్మ సత్యమైన బంగారంగా తయారవ్వాల్సి ఉంది అని చెప్తున్నారు బాబా. పనులు చేసుకుంటూ కూడా అంతర్ముఖి, హర్షత్ముఖి, ఆకర్షణమూర్తులుగా ఉండే ప్రాక్టీస్లో ఉండండి. అప్పుడు సమయం పొద్దుపోతుంది, సఫలత కూడా మీకు దొరుకుతుంది అని చెప్తున్నారు బాబా. అనారోగ్యంలో మీరు వెంటనే శరీరాన్ని కూడా నడిపించే యుక్తి నేర్చుకుని, డాక్టర్ సలహా మీద మందులు తీసుకుని, ఈ మెడిసిన్స్ అనే ఫ్రూట్ తిని ఆ రోగానికి వీడ్కోలు చెప్పండి, కానీ భయపడి కూర్చోకండి ఏదైనా రోగం వస్తే అని చెప్తున్నారు బాబా. ట్రాన్స్ అంటే ఏంటనేది కూడా మా అమ్మ చాలా చక్కగా వివరించి చెప్పారు, ఎంతో స్పష్టంగా మనకు. అది చనిపోకుండానే ఎలా వెళ్తారు, అది కూడా ఒక స్వప్నం లాంటి స్టేజే. కాకపోతే స్వప్నం కన్నా ఇంకా ఇది సతోగుణ అవస్థ అని చెప్తున్నారు మా అమ్మ.
ఈరోజు మమ్మ విశేషత యొక్క పాయింట్ 17 పాయింట్. మమ్मा ने कभी कोई मेहनत वाला हार्ड पुरुषार्थ नहीं किया. మమ్మ ఎప్పుడు ఏ శ్రమతో కూడిన హార్డ్గా పురుషార్థం చేయలేదు, కష్టపడిపోయి పురుషార్థం చేస్తారు అనేలాగా చేయలేదు మమ్మ. उनके चेहरे पर सदा प्यूरिटी की रॉयल्टी झलकती थी. ఆమె ముఖము పైన సదా పవిత్రత యొక్క రాయల్టీ మెరుస్తూ ఉండేది. మమ్మ ముఖము పైన సదా పవిత్రత యొక్క ప్యూరిటీ యొక్క రాయల్టీ, పవిత్రత యొక్క శ్రేష్టత మెరుస్తూ కనిపించేది. इस प्योरिटी की पर्सनालिटी के कारण ही उनका इतना गायन और पूजन होता है. మమ్మ ముఖము పైన కనిపించే ఈ పవిత్రత పర్సనాలిటీ కారణంగానే ఆమెకు ఇంత గాయనము మరియు పూజ జరుగుతుంది. ऐसे మమ్మ సమాన్ హమే బి ప్యూరిటీ కి రాయల్టీ को धारण करना है. ఈ విధంగా మమ్మ సమానంగా మనము కూడా పవిత్రత యొక్క రాయల్టీని ధారణ చెయ్యాలి. అది మన మాటలలోని, వ్యవహారంలో, మన ఆలోచన విధానంలో మమ్మ ఎలా ఉండేవారు. మనం అంటే ఈ పాయింటే కాకుండా సాయంత్రం చదివే మమ్మ చరిత్రలో ఎన్నో క్షుణ్ణంగా తెలుసుకుంటున్నాం. ఆమె వ్యవహారంలో ఎలా సుఖం ఇచ్చేలా, ఎలా రాయల్టీ ఉండేది, ఆలోచనలు, మాటలు. అదే ఒక ప్యూరిటీ యొక్క రాయల్టీగా మన మన పర్సనాలిటీ నుండి బయటకు వస్తుంది అన్నమాట. కాబట్టి అలాంటి పవిత్రత యొక్క రాయల్టీ ధారణ చెయ్యాలి మమ్మ సమానంగా. అచ్చా, ఈ ఆదివారం ప్రోగ్రాం 3rd సండే పడుతుంది ఆదివారం. కాబట్టి అంతర్జాతీయ శాంతి యోగం చేస్తాము. ఆ రోజు కామెంటరీని అనుభవం చేసుకుంటూ కామెంటరీతో తర్వాత 7:30 నుండి నారాయణన్ని క్లాస్ ఉంటుంది ఈ వారం. అప్పుడెప్పుడో కాన్ఫరెన్స్ కాల్లోనో దేనిలోనో మనం నారాయణన్ని క్లాస్ ఒకసారి విన్నాము, అప్పుడు లాస్ట్ ఇయర్ కరోనాలో. ఇప్పుడు మళ్ళీ ఈ ఆదివారం నారాయణన్ని క్లాస్ అందరూ తప్పనిసరిగా హాజరవ్వాలి. ఇప్పుడు వస్తున్న లక్షవారం, నెక్స్ట్ లక్షవారం నాడు మమ్మ దివసం జరుగుతుంది. ఆ సందర్భంగా మనం ఎలాగో గురువారం పడింది కాబట్టి జూన్ 24 మమ్మ దివసం విశేషంగా భోగ్ అర్పిస్తాం మమ్మకు. మనం ఈ భోగులు ఎవరైనా కలుపుకోవచ్చు. అయితే ఇక్కడ ఆన్లైన్లో క్లాస్ అన్ని సెంటర్ల వాళ్ళు వింటున్నారు కాబట్టి నేను ఇక్కడ క్లాస్లో మాదిరిగా అనౌన్స్ చేస్తున్నాను కదా, ఇది అందరికీ వర్తిస్తుంది. మీ సెంటర్లో మీరు భోగు పెట్టించుకోవచ్చు. అఖిల్ ద్వారా మమ్మాడే సందర్భంగా మీరు అక్కడ సహయోగం కలుపుకొని ఈ భోగు పెట్టించుకోవచ్చు. అంటే నేను మర్చిపోతున్నాను అనౌన్స్ చేసేటప్పుడు, మిగిలిన ఊర్లు వాళ్ళు మేము ఎలా ఇవ్వాలి కొంతమంది ఫోన్లు చేస్తున్నారు. అంటే ఇది వాళ్ళ కోసం ఉద్దేశించి నేను చెప్పట్లేదు. మిగిలిన ఊర్లు వాళ్ళు, వేరే సెంటర్స్ వాళ్ళు మీ సెంటర్స్లోనే అక్కలకు చెప్పి అక్కడ భోగులో కలుపుకోవచ్చు. మీరు ఈరోజు బాబాకి భోగు అర్పిస్తున్నాం. ఈరోజు ఒక ఇద్దరు వైపు నుండి భోగులో సంకల్పం పెట్టడం కోసం భోగు పెట్టించారు. ఒకరు న్యూ కాలనీ సెంటర్లో సుందరం సింగ్ అన్నయ్య అని ఆర్మీ ఆఫీసర్ ఒక 1 year నుండి మనకి ఇక్కడ కాంటాక్ట్లో వచ్చారు. అన్నయ్యది కొంచెం అంటే ఆఫీస్ పరంగా చిన్న సమస్య నడుస్తుంది. అన్నీ హైదరాబాద్లో ఆఫీస్ పని మీద చిక్కుకొని ఉన్నారు. అందుకని అన్నయ్య బాబా దగ్గర ఈ సమాచారం సంకల్పం పెట్టమని భోగు పెట్టిస్తున్నారు ఈరోజు. ఇంకా రెండవది పూనంబేన్ తులసిరాంబాయ్ ఇక్కడ 104లో సేవా సెంటర్ ఓపెన్ అవ్వడానికి ఆధారంగా వారు ముందుకొచ్చి సేవా కేంద్రం అక్కడ ఓపెన్ అయింది. అన్నీ వాళ్ళు అలా ట్రాన్స్ఫర్స్లో
వాళ్ళ సొంత ఊరు వరకు వెళ్ళిపోయారు. ఇప్పుడు నజఫ్గఢ్ అని ఢిల్లీలో ఒక ఏరియా, అక్కడ సెటిల్ అయ్యారు అన్నీ రిటైర్ అయిపోయి. అయితే తులసిరామ్ అనే వాళ్ళ లౌకిక నాన్నగారు ఆయన ఇక్కడ వచ్చి ఉన్నప్పుడు కూడా వాళ్ళ ఇంట్లో నేను వెళ్ళి చెప్పినప్పుడు కోర్స్ విని క్లాస్ వినేవారు. వాళ్ళు ఎక్కడికి వెళ్తే అక్కడ వాళ్ళ ఇంట్లో క్లాస్ పెట్టుకుంటూ ఉంటారు. గీతా పాఠశాల ఏ ఊరు ట్రాన్స్ఫర్ అయ్యి వెళ్ళినా చాలామందికి సేవ చేస్తుంటారు. అలా వాళ్ళ ఇంట్లో గీతా పాఠశాల నడుస్తుంది ఇప్పుడు కూడా. సొంతంగా ఒక ఇల్లు కట్టారు, పైన క్లాసు కింద వాళ్ళు ఉంటారు. అయితే వాళ్ళ అంటే ఆ తాతగారు కూడా తులసిరాంబాయి వాళ్ళ నాన్నగారు కూడా రోజు క్లాస్ వింటూ ఉంటారనమాట అన్నయ్య. అందులో విశాఖపట్నం పరివారం అంటే ఇక్కడ దీదీలు, విశాఖపట్నం దీదీలు అని చాలా ఖుషి అవుతుంటారు ఫోన్ చేసినప్పుడు కూడా, చూసినప్పుడు కూడా. గుర్తుపట్టారా అంటే విశాఖపట్నం దీదీలు అంటారు. 80+ 90 వరకు ఉంటుంది ఆయన ఏజ్, కానీ బాగా గుర్తుపట్టేవారు, సంతోషపడిపోయేవారు మమ్మల్ని చూసి. ఆ అన్నయ్య శరీరం విడిచిపెట్టి ఇప్పుడు 15 రోజులు అవుతుంది. ఈ సందర్భంగా అన్నయ్య ఆత్మని ఇమర్జ్ చేసి బాబా నుండి అనుభూతి చేయించమని తులసిరాంబాయి వాళ్ళు కూడా ఈరోజు భోగు పెట్టిస్తున్నారు. అందుకని ఈ ఇద్దరి కోసం బాబా దగ్గర సంకల్పం పెడుతూ ఈరోజు బాబాకు భోగు అర్పిస్తుంది. అయితే ఈరోజు భోగులోని పులావ్, హాట్, స్వీట్, రవ్వ లడ్డు, గోధుమ నూక రవ్వ లడ్డు, సేమియా ఖీర్, ఇవి 2 స్వీట్లు, ఒక హాట్ బాబాకి పెడుతున్నాము. యాపిల్, ఫ్రూట్స్లో యాపిల్, దానిమ్మ, మామిడి పండు, మ్యాంగో, అరటిపండు, బనానా, బొప్పాయి, పపాయ, అలాగే ఖర్జూరం, తర్బూజా. తర్బూజా అంటే ఎల్లో, వాటర్ మిలన్, కర్బూజా, వాటర్ మిలన్ అంటారు కదా, కర్బూజా. అది 7 రకాల పళ్ళు అయ్యాయి. యాపిల్, దానిమ్మ, మ్యాంగో, బనానా, పపాయ, ఖర్జూరం, వాటర్ మిలన్. కర్బూజా అంటే ఎల్లో, వాటర్ మిలన్ కాదు, తర్బూజా. రెండు రాయలేదు కదా, ఒకటే రాశారు. ఇక్కడ తర్బూజా అంటే 2 రకాలు ఉన్నాయంట. వాటర్ మిలన్, తర్వాత ఎల్లోది కూడా ఉంటుంది కదా తర్బూజా, అది 2 రకాలు కూడా పెడుతున్నాయి. 8 రకాల ఫ్రూట్స్ అయ్యాయన్నమాట. అందరూ చాలా ఉత్సాహంతో బాబా దగ్గర కూర్చొని ఈ భోగం చాలా పవిత్రమైన మంచి మనసుతో అర్పిద్దాం.
फरिश्ता बाबा से मिलना, देना संदेश हमारा, याद प्यार हम सबका देना, लावतन का नजारा। सच्ची लगन से बन जा बाबा के, सच्ची लगन से बन जा बाबा के, तू गले को हार, उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार। पंछी रे ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। ओ बाबा तुम मात पिता हो, तुम ही हो जग के तारनहार। दुख हरता तुम सुख करता हो, गुणों के भंडार। हम सब बच्चे गाते हैं तेरी, हम सब बच्चे गाते हैं तेरी महिमा अपरंपार। उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार। पंछी रे उड़ जा प्यारे वतन में, नीले अंबर के उस पार, नीले अंबर के उस पार, हो नीले अंबर के उस पार, नीले तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं, तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे, तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। जो पल बीते तेरी यादों में, जो पल बीते तेरी यादों में, वो
पल अविनाशी होते हैं, वो पल अविनाशी होते हैं। हर पल को सफल बना देंगे, हर पल को सफल बना देंगे। तेरी याद कभी ना छोड़ेंगे, तेरी याद कभी ना छोड़ेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। यूं ही आप रहो संग संग बाबा, यूं ही आप रहो संग संग बाबा। इस दुनिया के सुख पाने क्या, इस दुनिया के सुख पाने क्या। लहराते रहे तेरी यादों में, लहराते रहे तेरी यादों में। उन यादों में खो जाएंगे, उन यादों में खो जाएंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। तेरी याद में जीते हैं बाबा, तेरी याद में जीते हैं बाबा। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। रहे याद सदा ही साथ तेरी, रहे याद सदा ही साथ तेरी। बस और न हम कुछ चाहेंगे, बस और न हम कुछ चाहेंगे। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। तेरी याद का अमृत पीते हैं, तेरी याद का अमृत पीते हैं। हम उड़ के चले जाएं, ओ हम उड़ के चले जाएं उस प्यारे से वतन में, वो उस प्यारे से वतन में। उस मीठे
वतन